So guys, let's start the video with some kind of small story. మీరు స్కూల్ లేదా కాలేజ్ లేదా ఆఫీస్ లేదా వర్క్ నుండి ఇంటికి వచ్చావనుకో, బాగా ఫ్రెష్గా స్నానం చేసి ఏదైనా తిని ఉండేది వర్క్ కంప్లీట్ చేసుకొని మన శాంతంగా యూట్యూబ్ చూస్తావు. అండ్ యూట్యూబ్లో ఏం చూస్తావు? రియాక్షన్ స్కిట్స్ అని చెప్పి అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు షిరిడి బై కార్ రోడ్ ట్రిప్ ఇన్సైడ్ వరల్డ్స్ మోస్ట్ క్లౌడెడ్ సన్ అండ్ ఇంత క్లియర్గా కనపడిస్తే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్ ఈ వీడియోస్ అంతా మీకు చూపించినది జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఏ వీడియోలు చూస్తున్నామని. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ 2 types ఆఫ్ యూట్యూబర్స్. అదేంటంటే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పాపులర్, సెకండ్ వచ్చేసి అండర్ రేటెడ్. ఈ రెండు యూట్యూబర్స్ కేటగిరీస్ చాలా 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 డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ యూట్యూబర్స్ వచ్చేసరికి దే హ్యావ్ ఎ హ్యూజ్ ఆడియన్స్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ రికగ్నైజబుల్ ఛానల్. మిస్టర్ బీస్ట్ అవ్వచ్చు, ఐషో స్పీడ్ కావచ్చు, క్యారిమినాటి కావచ్చు, భువన్ భమ్ అవ్వచ్చు, లేదంటే టెక్నో గేమర్స్ అవ్వచ్చు, హర్ష సాయి కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పడానికి. బట్ అండర్ రేటెడ్ యూట్యూబర్స్, ఇది టేక్ పై చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్. 80% తీసుకున్నామనుకో, 80% ఆర్ అన్రికగ్నైజబుల్ యూట్యూబ్ ఛానల్స్, ఏకేఏ అండర్ రేటెడ్ యూట్యూబర్స్. మిగతా 20% ఆఫ్ దిస్ రికగ్నైజబుల్. అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న, ఈవెన్ ఇఫ్ సమ్ యూట్యూబర్స్ హూ ఆర్ అన్రికగ్నైజబుల్ హ్యావ్ ఎ హ్యూజ్ సబ్స్క్రైబర్స్, బట్ దే ఆర్ అన్రికగ్నైజబుల్. బట్ దే హ్యావ్ ఎ యూనిక్ టాలెంట్ వాట్ పాపులర్ క్రియేటర్స్ డోంట్ హ్యావ్. కాస్త ప్రిసైజ్గా ఉంటారు, సాటిస్ఫికేషన్ వీడియోస్ ఇస్తారు, యాక్యురసీ చూపిస్తారు, అండ్ ఇందాక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ చూపిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది అండ్ కొత్త ఎపిసోడ్ వచ్చేసి ద మోస్ట్ ఇంటర్వ్యూయింగ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ క్రియేటర్స్ ఎవర్ మేడ్ ఆన్ యూట్యూబ్. సో my dear ladies and gentlemen, so buckle up your seats and enjoy the show. It's all about humanity. It's all about humanity. About humanity. It's all about humanity. సో గైస్, ఈ thumbnail నీకు అర్థమైంటుంది కదా, ఇంటర్వ్యూయింగ్ జస్వికా నీమో అని చెప్పేసి. అండ్ ఒక్కసారి ఛానల్కి వెళ్తే, ఇదిగో తన ఛానల్ ఇది, అప్రాక్సిమేట్లీ 73.1K సబ్స్క్రైబర్స్. హలో పీపుల్, దిస్ ఇస్ జస్వికా నీమో, a 20-year-old actress who is ready to make some awesome videos and loves her supporters to the core. ఇప్పుడు తన అప్రాక్సిమేట్ ఏజ్ వచ్చేసి 2004లో పుట్టింది. 2004లో పుట్టింటే 2004, 2005, 2006, 2007, 2008. అండ్ కౌంట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ షీఈస్ 23 years old. ఇంకా మిస్ అయిపోయినావు. బట్ తన ఛానల్లో ప్రాబ్లం ఏంటంటే షీఈస్ వెరీ ఇన్కన్సిస్టెంట్ అన్ఫార్చునేట్లీ. అండ్ అలాగే ఫన్ బకెట్ జూనియర్స్, ఐకాన్స్ ఎంటర్టైన్మెంట్ రకరకాల ఛానల్స్ పార్టిసిపేట్ చేసింది. బట్ ఇప్పుడు ఇన్పార్టిసిపెంట్గానే మారింది అన్ఫార్చునేట్లీ. ఎందుకు ఇంపార్టిసిపెంట్ అయిందో అండ్ ఇన్కన్సిస్టెంట్ అయిందో వీ హ్యావ్ నో వెరిఫైడ్ రీజన్ ఫర్ ఇట్. ఒకవేళ రీజన్ ఉంటే మేము చెప్పగలము, ఓకేనా? అండ్ ఈ వీడియోస్ చూసినాక 8 months, 7 months, బట్ ఫార్చునేట్లీ షార్ట్స్లోనే యాక్టివ్ అయింది. ఇన్ అ వెరీ సమ్ కైండ్ ఆఫ్ రేర్ అని చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ రేర్ అని అనట్లేదు, బట్ సమ్ రేరెస్ట్ థింగ్. ఏదో జైకిల్ మ్యాక్స్ అంట. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈమె పేరేంటి తెలుసా? మేఘనా టిక్కీ. చిన్నప్పుడు ఏదో చూసాను. గ్యాస్ స్టవ్ రిపేర్ మీ వీధిలోనే మీ ఇంటి ముందే అందంగా అలంకరించి వెలిగించి ఇస్తాం.
గ్యాస్ స్టవ్ రిపేర్ అని స్పీకర్లో అరుస్తాడు వాడేనా? వాడు కదా. నిమ్మకాయ 50 రూపాయలు, నిమ్మకాయ కిలో 50 రూపాయలు. వాడా? ఈ వీడియో అంతగానే చూడండి. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పాత ఉల్లిగడ్డ 100కి 5 కిలోల ఉల్లిగడ్డ. వాడు నన్నే చేస్తావా? నన్ను వావ్. లౌడ్ స్పీకర్లు అడిచేది వీలే కదా. కాదు, ఆ గొట్టబాయన్ గాడు ఒక సింగర్. ఈమె తెలుసు కదా, షీఈస్ జస్వికా నీమో. Not only I am her favorite fan, but I am a best friend to her. And I am repeating this again. Not only I am her fan, but I am a best friend to her. Just a best friend ante. I consider her as a best friend more than a creator. Okay? మించు మైకేల్ జాక్సనే. ఓ పాప్ సింగరా? ఇదిగో తను నా కోసం పాడి మైకిల్ జాక్సన్. ఈడ పెట్టినది జైకిల్ మ్యాక్సన్ అంట. పాట చూడు, నేను వింటాను. ప్రేమలో పడి చచ్చాక కూడా మళ్ళీ బతుకుతా. ఏంద్రా ఇది? యాక్చువల్లీ తమిళ పుట్టినది నిజమే, అది యాక్చువల్ రిప్ ఆఫ్ మైకేల్ జాక్సన్. ఎట్లా వేస్తాడంటే ఇలా ఉంటుంది మైకేల్ జాక్సన్ అంటే. నేను చచ్చిన నా ప్రేమ మాత్రం చాపదు. చచ్చి బ్రతికిన బ్రతికి చచ్చిన వెల్, I have seen this very great thing. అండ్ ఈమె పెట్టిన ఛానల్ పేరు MNO వెబ్ సిరీస్. ఒక్కసారి వెళ్తేనే MNO 50 ఫైనల్ ఎపిసోడ్ దాకా ఆపింది. వన్ ఆఫ్ ది ఐకానిక్ వెబ్ సిరీస్ రా. నేను చిన్నప్పటి నుండి ఇదే చూస్తున్నా. అసలు గ్రేట్ ఇది వెబ్ సిరీస్, బంగారు లాంటి వెబ్ సిరీస్. యూ అన్ఫార్చునేట్లీ స్టాప్ ఇట్ జస్వికా. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. బాగా SEO పెట్టుకుంది, అండర్ రేటెడ్ యూట్యూబర్స్కి యూట్యూబ్ రికగ్నైజ్ చేసింది, కానీ ఫ్యాన్సీ మాత్రం కాదు. మిస్అండర్స్టాండ్ అవ్వకండి, ఓకేనా? ఇది చూడండి, MNO ఎపిసోడ్ 6 1.5 మిలియన్ వ్యూస్. మన అండర్ రేటెడ్ యూట్యూబర్స్కి ఒక గ్రేట్ వ్యూస్ ఉంటాయి. ఒక్కసారి ఇది చూద్దాం. యాక్చువల్లీ లాంగ్ ఉంది, బట్ ఇది కాస్త స్కిప్ చేద్దాం. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఆ వీడియో ఏదైతే నేను చెప్పానో అదే స్టిక్ అయిపోయినా. లాంగ్ ఉన్న పర్వాలేదు. ఈ క్యారెక్టర్స్ తెలుసు కదా, అండ్ యూట్యూబ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూడు. ఇవి వాళ్ళ పేర్లు. ఈమె పేరు వచ్చేసి నీమో. మనశ్శాంతంగా ఫోన్ చూస్తుంది. ఈసారి సొల్లు కాకుండా కొంచెం సొల్లు వాడదాం. సో ఈమె ఫోన్ చూసుకుంటుంది ఈ ఎపిసోడ్. నీమో, నీకు దయ్యాల గురించి ఏమైనా తెలుసా? ఈమె పేరు మిల్లీ. అండ్ మిల్లీకి ఒక ప్యాషన్ ఏంటంటే ఆమె పెద్ద వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ కావాలి. అందుకే లిప్స్టిక్లు, ఇయర్ రింగులు, అది బొట్టు, మస్కారా పెట్టుకుంది. జస్ట్ టు లుక్ హర్ యాజ్ ఎ రికగ్నైజబుల్ సెలబ్రిటీ. తెలుసు. వావ్, యువర్ ఇయర్ రింగ్స్ ఆర్ లుకింగ్ సో నైస్. అండ్ లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నావు నీమో? నీమో అవునా? అవి ఎలా ఉంటాయి? ఇది చూడు. ఇలా ఉంటాయి. ఇలా నీలా ఉండవా? బా నువ్వు అడిగింది దేవతల గురించా? తెలియకపోతే తెలియదు చెప్పు. ఈ జోక తిరుగుడు మాట్లాడకు. ఈమె మిల్లీకి ఉన్న డిజార్డర్ ఏంటంటే, జబ్బు ఏంటంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అండ్ సింపుల్గా ఏంటంటే, నేను గొప్పోన్ని, నీలాగా ఉండవా, నాలాగా ఎండుగుంటాయి అని తిట్టదాం.
ఈ దయాల గురించి నాకెలా తెలుస్తుంది? నేనేమైనా మంత్రగతినా? ఆలివ్ అడుగు. దానికి ఒకసారి దయ్యం కనిపించిందంట. అవునా? వావ్! ఆలివ్, ఓసే ఆలివ్. వా ఈమెకి తినడం అంటే చాలా ఇష్టం. బట్ డిస్పైట్ హ్యావింగ్ అన్ అపటైట్ షీ హ్యాస్ అన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఎప్పుడు ఎలా ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఎమోషనల్గా. సింపుల్గా చెప్పడంటే ఏదైనా దారుణంగా లేదంటే ఏదైనా చెడ్డ జరిగితే ఏడ్చడము కోపడము జరుగుతుంది ఈమెకి. షీఈస్ అ సైంటిస్ట్. షీ వాంట్స్ టు బికమ్ అ సైంటిస్ట్. అందుకే ఆమె స్మార్ట్గా ఉండాలని అద్దాలు వేసుకుంది. టు లుక్ వెరీ రిప్రజెంటబుల్. ఆలివ్, నీకు దయ్యం కనిపించిందంట? ప్లీజ్ ఆలివ్, చెప్పు. అది తెల్లగా ఉందా, నల్లగా ఉందా? దాని గోడలకు నెయిల్ పాలిష్ వేసుకుందా? లిప్స్టిక్ కూడా వేసుకుంది. వావ్, సూపర్. ఆ దయ్యాన్ని ఎప్పుడు చూసావు? లాస్ట్ సండే ఈవినింగ్ 5 o'clock కి మన ఫ్రిడ్జ్ దగ్గర టిక్ టాక్ చేస్తుంటే చూశాను. వావ్, ఈమె వాయిస్కి చిన్నపిల్ల వాయిస్ లాగా ఉంది. ఐ లైక్ ఇట్. మీ ఇద్దరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు. నాకు అర్థమైంది. ఈమె వాయిస్ ఏంటంటే ఏదో అమెరికన్ ఎక్స్ప్రెస్ లాగా రిచ్ అన్నట్లు అమెరికన్ వాయిస్ దొరికింది. లేకపోతే ఏంటి మిల్లి, ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఎక్కడ? అండ్ ఇందాక చెప్పానే ఆలివ్ ఎమోషనల్ ఏదో ఉంటుంది కదా. ఒక్క నిమిషం వాచ్. ఒక్కసారి చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక్క లైట్ కూడా లేదా? మధ్యలో అడ్డు రావద్దు. కథ మాటలో ఉన్న ఇది మాత్రం బలవంతంగా భయపెట్టేస్తుంది. ఇదే తన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నాట్ ఓన్లీ జస్ట్ ఐక్యూ. నిమ్మల్ని నడుస్తున్నాడు ఇది అంతా 3D క్యారెక్టర్సే. అండ్ ఇప్పుడు చూపించినది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సైంటిఫిక్కి ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నేను చూపించాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది యాక్చువల్ ఎపిసోడ్స్. ఐ మీన్ నెక్స్ట్ వెబ్ సిరీస్. ఇంకొంచెం ఫాస్ట్గా కావాలంటే స్పీడ్ పెంచుతా. గుడ్. హాయ్ పిల్లలు, హలో పెద్దలు. నీకు సర్ప్రైజ్. మా నాన్న నా కోసం ఓ లిటిల్ రోబోట్ తయారు చేశారు. బా, ఈ రోబో ఎంత నవ్వుతుంది చూడు. ఈ ఈ ఈ రోబోట్ పేరు వచ్చేసి నోస్లెస్. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డిజిటల్ స్క్రీన్ ఫేస్డ్ కంప్యూటర్. ఎలిక్ వెక్టర్ రోబోట్స్ ఎట్లాంటివి ఉంటాయో అట్లాంటివన్నీ ఉంటాయి ఈ రోబోట్స్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే డిజిటల్ స్క్రీన్ ఫేస్ కంప్యూటర్స్ మనతో హ్యూమన్స్తో కమ్యూనికేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలని. అండ్ దే మేక్ దిస్ రోబోట్ టాకబుల్ అండ్ అండర్స్టాండబుల్ అండ్ ఎవ్రీథింగ్. చాలా క్యూట్గా ఉంది కదా. దీని పేరు నోస్లెస్. ముక్కు లేదు కదండి, అందుకే దీనికి ఆ పేరు. పాపం పాపం ముక్కు లేకుండా ఏడుస్తుంది. బట్ ఇంకో ఫ్యాక్ట్ ఏం తెలుసా, ముక్కు పెట్టాల్సిన అవసరం లేదు నోస్లెస్. జస్ట్ సెన్సార్స్ ఉంటే చాలు. ఇది చూడడానికి నల్ల తింగర్పుచ్చిగా ఉంది కానీ అబ్బో దీనికి చాలా నాలెడ్జ్ ఉంది. మనం దేని గురించి అడిగినా తక్కువ ఆన్సర్ చెప్పేస్తుంది. అలాగే మనం ఏది నేర్పించినా చాలా తొందరగా నేర్చేసుకుంటుంది. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేకాదండి, దీనికి మనలాగే భావోద్వేగాలు కూడా అదేనండి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి టెస్ట్ చేద్దామా? హాయ్ నోస్లెస్. హాయ్ జెసిక. నీ రూపం చాలా క్యూట్ గా. ఏదైనా దారుణం జరిగినప్పుడు ఏడుస్తుంది, వేరే వాళ్ళు ఆ రోబోట్ మీద కోపం అంటే కోపం చూపిస్తుంది అంతే. కానీ నీకు ముక్కు లేకపోవడం వల్లే నీ ముఖం తింగ తింగగా అదోలా ఉంది. చూస్తేనే నవ్వొచ్చేస్తుంది. ఏ తింగ ముఖం అదే. పాపం మీరందరికీ కారణం మీ నాన్నగారే. ఒక చిన్న ముక్కు తయారు చేసి నా ముఖాన్ని తగ్గించేసి పోయే కదా. మరి అంత బద్దగా ఉండకూడదు. ముక్కు అవసరం లేదు నీకు. ముక్కు కోసం ఏచాల్సిన అవసరం లేదు. జస్ట్ సెన్సార్స్ ఉంటే చాలు దీనికి. ఎలిక్ వెక్టార్కి ముక్కు లేకపోయినా పర్వాలేదు. ఇట్స్ ఫైన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ నోసెస్ యాజ్ అ స్క్రీన్ ఫేస్డ్ కంప్యూటర్స్. ఓయ్ మా నాన్ననే మనకు నా కోపం వస్తుంది. హాయ్
నేను ఒరే. diabetes రాయలే కదా. కోపం నీకే కాదు, నాకు వస్తుంది. నాకు పేరు కూడా calculator పెట్టారు. నా బాధ ఆయనకి ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే, ఏం బాధపడకు. నేను మా నాన్నతో చెప్పి నీకు చిన్న ముక్కు చేపిస్తాను. Thank you. నో స్ట్రెస్. నీకు బ్యాడ్ న్యూస్ చెప్పనా? ఏమిటో మీ మనుషులు ఎప్పుడూ గుడ్ న్యూస్ చెప్పరు. బ్యాడ్ న్యూస్ మాత్రం పనులన్నీ మానేసుకుని మరీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నాకు ఏ బ్యాడ్ న్యూస్ చెప్పదు. నువ్వే చెప్పావు కదా మా మనుషులు ఇంతేనని. అందుకే నువ్వు చెప్పొద్దన్నా నేను చెప్పేస్తున్నాను. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏదైనా దారుణం జరిగినప్పుడు భయం వేస్తుంది. ఫ్యూచర్లో పెద్ద పెద్ద మాన్స్టర్ రోబోట్స్ వస్తాయంట. అవి నీలాంటి పుట్టి పుట్టి రోబోట్స్ ని కాలుతో తొక్కి పచ్చడి పచ్చడి చేసేస్తాయంట. ప్లీజ్ జసికా, నన్ను భయపెట్టకు. ఓ సారీ, నిజంగానే భయపడ్డావా? జస్ట్ కిడింగ్. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను ఒక్క చోట నిలబడకుండా కొత్తగా ఇచ్చిపడినోడ్లాగా ఎందుకు అటు ఇటు ఊగుతున్నావు? అది కూడా మీ నాన్నగారి వరప్రసాదమే. నిలబెట్టడానికి కాలు పెట్టకుండా చక్రం పెట్టారు. అది ఒక్క చక్రమే. పడిపోతానేమోనని బాడీ బ్యాలెన్స్ కోసం ఇలా అవకాశం వస్తుంది. పోనీ పడిపోతే మళ్ళీ లేవడానికి సపోర్ట్ కోసం చేతులు కూడా పెట్టలేదు మీ నాన్న. పెద్ద సాయిష్టం. చూసారు కదండి దీని బాధలు భావోద్వేగాలు. నిజానికి నా స్కూల్ వర్క్ లో హెల్ప్ చేయడానికి మా నాన్న దీన్ని తయారు చేశారు. చూద్దాం దీని హెల్ప్ నాకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందో. వెరీ నైస్, వెరీ గ్రేట్, సూపర్. 3D రోబోట్, బ్లెండర్ లో ఫిల్మ్ చేసిన రోబోట్ ఇది. వెరీ ఐకానిక్, సూపర్. అండ్ దీని వ్యూస్ చూస్తే 340K వ్యూస్. వావ్, వెరీ నైస్. వా, దాని ఇంట్రో. సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఈ ఎపిసోడ్ ని ఆలస్యంగా అప్లోడ్ చేసినందుకు క్షమించండి. ఆలస్యం దీని పర్ఫార్మెన్స్ చూసేద్దామా? దీని డాన్స్ చూడండి. అండ్ నేను చిన్నప్పటి నుండి చూసాను ఇలాంటి ఎపిసోడ్స్. అండ్ నాకు హ్యాపీనెస్ మొత్తం ఫీల్ అయిపోయింది ఈ వీడియో చూసాను. రెడీ 1 2 3 స్టార్ట్. వా, వావ్, సింపుల్ డాన్స్. వా, సచ్ బ్యాక్, సచ్ బ్యాక్. సూపర్. వా, అమ్మా, డాన్స్ భలే చేసింది కదూ. సూపర్ నోస్లెస్. ఐ రియల్లీ అప్రిషియేట్ యు. నీ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. ఎంతైనా రోబో కదండి. మనలాగా కథకళి, కథక్, భరతనాట్యం ఇవన్నీ చేయలేకపోయినా దాని లిమిట్స్ లో అది బాగానే చేసింది కదూ. నేను క్లాసికల్ డాన్స్ కూడా చేయగలను. ఈ వీడియో నీకు అర్థం కాకపోవచ్చు, బట్ డోంట్ వరీ, నీకోసం సౌండ్ స్పీడ్ తగ్గిస్తా. అదే మరి నా స్పెషాలిటీ. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా నాతో డాన్స్ చేయలేరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, డాన్స్ చేయలేరు అన్నాక సరే, మరి అల్లు అర్జున్ చేసిన పుష్ప శ్రీవల్లి స్టెప్ వేయగలవా? చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. లేదంటే కిస్ కిస్ కిసిక్. పోనీ ఏదో ఎన్టీఆర్ అన్నావే, ఆ ఎన్టీఆర్ జస్వికాతో పాటు చుట్టమలే డాన్స్ చేస్తావా ఇన్ అ వెరీ గ్రేట్ వర్షన్? పోనీ మహేష్ బాబు చేసిన గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్. అది వదిలే, రామ్ చరణ్ చేసినది చిక్కిరి చిక్కిరి. అది చక్రం ఉండడం వల్ల బాగా స్మూత్ గా వెళ్తుంది. లేదంటే రై రే రారా, అడ్డేలేని దారై రారా, రై రై రారా, రై రై రారా, అడ్డేలేని ఈరై రారా. ఇప్పటికైతే అప్డేట్ అయిపోయినా
ఇప్పుడు కాస్త డ్యాన్సింగ్ నేర్చుకో, ఓకేనా? ఓకే. అండ్ ఫార్చునేట్లీ 6 కూడా ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ అనుకుంటా. బా జస్విక, అది కెమెరా బాగా అప్డేట్ అయింది, ఆ చేతులు కూడా. వా వావ్ నోస్లెస్. ఈ కొత్త గెటప్ లో భలే ఉన్నా. మీ అక్క నేను నచ్చలేనట్టుంది. అదేం లేదు. నీ చేతులు పెట్టారు మా డాడీ. ఇప్పుడు నువ్వు అవెంజర్స్ క్యారెక్టర్ లా ఉన్నావు. బా నవ్వు. మరి కాళ్ళకు పెట్టలేదు. నేను పెట్టమనే చెప్పాను, కానీ కాళ్ళ కంటే చక్రం అయితే స్పీడ్గా వెళ్ళగలమని. నెట్ మీద ఎల్లో ఫ్లవర్ డెకరేషన్ కోసమేనా లేదా ఇంకేమైనా పర్పస్ ఉందా? ఫ్లవర్ పర్పస్ ఏముంటుంది? అయ్యో ఇది ఫ్లవర్ కాదు జస్విక, ఫ్యాన్. ఫ్యానా? ఇప్పుడు నేను ఎగరగలను కూడా. చూడండి. వావ్, చిన్నప్పటి నుండి అదే చూసాను. గ్రేట్ ఐకాన్. డోంట్ యు మీన్ రోటర్స్? హాయ్, డోరేమాన్ కూడా ఇలాగే ఎగురుతాడు. కొత్త ఫీచర్స్ ఇంకేమున్నాయి? ఇది కెమెరా. ఇప్పుడు నేను చీమ కంటే చిన్నగా అవ్వగలను, డైనోసార్ కంటే వా కూడా అవ్వగలను. నీటి మీద కూడా ఎంతో సులువుగా వెళ్ళగలను. వా 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 వా. మీ అక్క నన్ను ఎక్కిరిస్తుంది. వా సాడ్నెస్. నువ్వు దాన్ని చూడకు. సరే నేను అక్కడికి వస్తాను. మొహానికి ముక్కుంటే అందమే వేరబ్బా. వా ముఖమునకు ముక్కందం, ముక్కున్న ముఖమందం, ముక్కు లేని మొహం ఇక. జస్విక, నువ్వు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వు, మీ అక్క ముక్కు పీకేసి నా ముఖాన్ని కత్తిచ్చేసుకుంటాను. పొద్దున వదిలేసి చాలా భయంకరంగా ఉంటావు. ఎలాగా దానికి యూజ్ ఉంది, యాక్సెప్ట్ చేయి జస్విక. ఏడవకు నోస్లెస్. నువ్వు ఏడ్చే కొద్దీ అది ఏడిపిస్తూనే ఉంటుంది. నోస్లే నోస్లే అంతేలే, మీరు మీరు ఒకటి. నేను నోస్లెస్ ఏడుస్తావా? వెరీ గ్రేట్, వెరీ గ్రేట్, గ్రేట్ ఎపిసోడ్. ఇప్పుడు మనం లాస్ట్ సిరీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంచెం కొంచెం మైల్డ్ ట్రోలింగ్ అనొచ్చు, బట్ జోక్ని జోక్లా తీసుకోండి, ఓకేనా? కొంచెం స్మాల్ సినిమా ఉంటుంది, చూడండి ఎట్లా చేసినా చూడండి, బాగా అమేజింగ్ ఉంటుంది కదా. కొంచెం సౌండ్ తగ్గిస్తా, ఎందుకంటే కాస్త దిగుటగా తిప్పకాయలా ఉంటానేమో. గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ కట్స్ ఎపిసోడ్ 12, ఈమె వచ్చేసి టిక్కీ మసాలా, ఈమె వచ్చేసి నీమో. అండ్ వేరియన్స్ నేను మాత్రం అనేది వేరియన్స్ నొక్కటే, మిగతా నామినల్ క్రియేటర్స్ని కాదు. ఐ డు నాట్ సే ఎనీథింగ్ ఆన్ దోస్ నామినల్ క్రియేటర్స్ who do videos on themselves. I'm only talking about variants or just mildly trolling. నీ నడక ఆఫ్రికా బాతులాగా అదోలా ఉంటుంది. పాపం. ఈ ముక్కేంటినేమో చితికిపోయిన పానీపూరిలా ఉంటుంది.
బా కొత్తిమీర కట్లన్నీ పిలక సగం కాళ్ళు చీడిపెక్కలా నీ మూతి పాపం. ఏం బాధపడుకో ఆమె ఎట్లా ఏడిస్తాను చూడు. డొక్క చెవులు పాపం రా. హలో సార్ మీరు చెప్పింది కరెక్టే అవును సార్ అవును కోపం ప్లస్ కన్ఫ్యూజన్ రెండు కలిసిపోయి నల్లమల అడవిలో తెల్లపిల్లిలా చేసింది ఏం బాధపడకు సార్ థ్యాంక్ దాన్ని యూ ఎట్లా ఏడిపిస్తానో నీ చూసాను నీమో అక్క. ఏం కావాలేమో నిన్ను అనరాని మాట్లాడమని అన్నానా అవునా అసలు నేనేమన్నానో కూడా నాకు గుర్తులేదే అయినా ఈ మాత్రం దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు Oh my God. ఇదొక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ కాలేజ్ ప్రాజెక్ట్ ఏం బాధపడుకో ఎట్లా ఏడిపిస్తాను నేను చూస్తా. సినిమా మొదలు పెడుతుంది. ఓకే ఇప్పుడు మాత్రము ట్రోలింగ్ స్టార్ట్. అయినా నువ్వు ఏదో తమన్నా వాళ్ళు కూతురు అనుకుంటారు. నీ జుట్టేంటి చూడడానికి గడ్డిలాగా ఉంది, కళ్ళేంటి చూడడానికి దయ్యం వేసుకున్న మస్కారా లాగా ఉంది, అయినా నీ లిప్స్ ఏంటి పెదవులేంటి చూడడానికి ఎండిపోయిన రక్తం లాగా మరిగింది, బాడీ ఏదో సన్నగా అయిపోయిందేమో, ఏకదాసి ఫాస్టింగ్ ఏమో, అయినా నీది బట్టలేంటి చూడడానికి బాగా బలిసిన పుచ్చకాయలాగా ఉన్నాయి, నీ కిందది అరటికాయ ఏం లేదా, ఒక్క హోల్ మాత్రమే ఉందా కింద పార్ట్, అయినా నీ వెనకాల మన బ్యాక్ సైడ్ నీది పీచ్ పండు లాగా బాగా బలిసిందే. టిక్కి మసాలా ఇవన్నీ చూసి డిసప్పాయింట్ అయిపోతున్నావా? అసలు ఏమన్నానో నాకు రిమెంబర్ కాదు. అయినా ఇది జస్ట్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. నాది కూడా కాలేజ్ ప్రాజెక్ట్ ఉంది. జస్ట్ ఏ జోక్ మ్యాన్. ప్లీజ్ డోంట్ ట్రై టు బి సీరియస్ అబౌట్ దిస్. పాపం ఏడుస్తున్నారు కదరా. అక్క నాకు ఈ పద్యం చెప్పవా? ఏ మీ టీచర్ చెప్పలేదా? చెప్పింది కానీ అర్థం అవ్వలేదు. ఏం టీచర్లో ఏమో ఏమీ తెలియదు వీళ్ళకి. తన కోపమే తన శత్రువు, ఓకే తన శాంతమే తనకు రక్ష, ఓకే. దయ చిత్తంబం. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. తద్యము సుమతి. అంతే. అయిపోయిందా? ఇది నాకు తెలుసు, మీనింగ్ చెప్పక్క. సరే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అంటే మన కోపమే మనకు శత్రువు, మన శాంతమే మనకు రక్ష కదా? మనకు కాదు, సుమతికి. అవును, తద్యము సుమతి అంటే సుమతికి. మనం మాత్రం అరిసేయచ్చు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అండ్రు. మన సంతోషమే స్వర్గము, దుఃఖమే నరకమా అక్క? మనకు కాదు, సుమతికి. ఓ మనం మాత్రం అరిసేయచ్చు, కావాలంటే ఏడ్ చేయొచ్చు కూడా. ఓహో అట్లనా. ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ సుమతి నుండే నా ఓన్ వర్షన్లో చెప్తాను. శ్రద్ధగా వినండి. తన హద్దులంటే తన బలవంతం, తన హద్దు లేనిది తన బలహీనత. అంటే ఏంటి? మన హద్దులే మన బలవంతం, మన హద్దు లేనిదే మన బలహీనం కదా. కాదు
పద్యము సుమతి. పద్యం సుమతికే అంటే సుమతికే. మనకు మూడొస్తే కిస్సింగ్లు చేయొచ్చు. నాన్నగారు. Romantic movement అట్లా. అట్లా వేసుకోవచ్చు అంతే. మీరు నేర్చుకోవాల్సినది ఇలాంటివన్నీ సుమతిలకే. సుమతి నుండి మమ్మల్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనమంతే మనం నేర్చుకోవాలి అంతే. ఎడ్డి గిలిచికాయలు. వద్దులే ఇంకా మరీ కంటిన్యూ చేస్తే మరీ కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుంది పాపం. నేను ఇందాక చెప్పినట్టు జోక్స్ డబుల్ మీనింగ్ కావచ్చు, తిక్క తిక్క జోకులు కావచ్చు. జోక్ని జోక్ లాగా తీసుకోండి. అనవసరమైనటువంటి సీరియస్ తీసుకోకూడదు. ఎందుకంటే దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ వ్యూస్ ఆర్ కంటెంట్. ఇట్స్ సింప్లీ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అంటే అందరి మీద నవ్విపియడానికి, అందరికీ ఒక జోక్ని జోక్ లాగా కన్సిడర్ చేసుకొని మనం ఎట్లయినా మాట్లాడచ్చు. రోస్టింగ్ కి ఇంటెన్షన్ కాకుండా జస్ట్ మైల్డ్ ట్రోలింగ్ ఉండాలి. నాట్ ఫర్ ది ఇంటెన్షన్ టు హర్ట్ ఆర్ రోస్ట్ సమ్వన్. అంతే కానీ మేము జోక్ అనే పేరుతో మేము ఎవరి మీద బాధ చేయలేము. అది నా మోటో. ఒకవేళ జోక్ని జోక్ లాగా తీసుకుంటారు, సీరియస్ లాగా తీసుకుంటారు. అండ్ వన్ బిగ్ అలర్ట్ టు యూ, నో సర్కాజం అండ్ హిపోక్రసీ. ఈ రెండు ఉండకూడదు నా కామెంట్ సెక్షన్లో. సర్కాజం అంటే ఒక పర్సన్ చెప్తే ఇంకో పర్సన్ అదోలా చెప్తారు. ఒకవేళ అది కాన్సెప్ట్ కాదంటే మేబీ ఇన్వాలిడేషన్ అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. బట్ అయినా సరే డిస్క్లైమర్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఓకేనా? మేము కూడా నువ్వు తిక్క నా కొడుకు, నువ్వు గుండు బాస్ అయ్యి జోక్ని జోక్లా తీసుకో. సర్కాజం ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నువ్వు పెద్దోళ్ళు మాత్రం చెప్తారు, పిల్లల్లాగా చెప్పారు. హిపోక్రసీ. ఈ రెండు థింగ్స్ గుర్తుపెట్టుకో. అండ్ ఒకవేళ నాది రాంగ్ మీనింగ్ అయితే నేను చెప్తాను ఈ కామెంట్ సెక్షన్లో. అండ్ ఏదైనా సీరియస్ జరిగినప్పుడు సీరియస్గానే ఉండు. అండ్ ఈ వీడియోలోనే సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలి. సో ఈ రెండు వీడియోలు ఉన్నాయి. ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ దట్ విత్ అ వెరీ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ లహరి మురారి వచ్చింది కదా అన్నీ యూట్యూబ్ నుండి. అండ్ షీ ఫాలోస్ ఎవ్రీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనే పేరుతో ఆడియో లైబ్రరీ యూట్యూబ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది దాని స్పెషాలిటీ. సూపర్ జక్క, సూపర్ అక్క, సూపర్, వెరీ సూపర్. ఇంత చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్ ఇట్. గణిత్ పప్ప మోర్యా గణిత్. ఇప్పుడు గణేష్ చతుర్థి కాదు కదా. వీడియోస్ చూడు, వెరీ ఐకానిక్ అండ్ వెరీ గ్రేట్. అండ్ ఇంకో ఛానల్ దాని పేరు వచ్చేసి వివిధ. ఒకసారి దాని ఛానల్లోకి వెళ్దాం. వీడియో లెంత్ ఉన్నా పర్వాలేదు, బట్ వీ విల్ సమ్హౌ అడ్జస్టెడ్ ఎనీవే. ఇప్పుడు జస్వికానేమో అన్ని ఛానల్స్ మీద హోస్ట్ చేసింది. బట్ సమ్హౌ షీఈస్ ఇంపార్టిసిపెంట్ డ్యూ టు హర్ ఇన్కన్సిస్టెన్సీ. అన్ఫార్చునేట్లీ అంత ఇన్కన్సిస్టెంట్ ఉండకూడదు కదా. వేరే ఛానల్స్లోనే యాక్టివ్గా ఉండాలి. ఈ వివిధ ఛానల్లో ఏం స్పెషాలిటీ ఏంటంటే పాటలు పాడుతుంది. ఈ ఛానల్ పేరు వచ్చేసి వివిధ. 455 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ గ్రేట్ సమ్హౌ. అండ్ ఇందులో కూడా సాంగ్స్ పోస్ట్ చేస్తుంది. వెరీ గ్రేట్ హానెస్ట్లీ. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూ సాంగ్స్ ఇస్ వండర్ఫుల్ అండ్ క్లైమ్ టు ద టాప్. వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఈ సాంగ్ మాత్రం పీస్ఫుల్ ఉంటుంది, ఒకసారి వినండి. ఆహాహాహా. బాగా ఐకానిక్ సాంగ్స్ని కూడా ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తాం మనం. Wonderful eyes, oh wonderful eyes. I'm looking at you, I'm looking at you. Wonderful smile, oh wonderful smile. I'm talking about you, I'm talking about you. Why is it suddenly raining flowers? Why am I feeling like the world is ours? Why does it feel like the time slows slower? It hasn't even been a minute since I met you. వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఈ సాంగ్ మాత్రం వినండి. గ్రేట్. Climb to the top. I see you crash softly and Stand up now, climb to the top. I see skies of blue and clouds of white. I'm lonely as a cloud, and the brightly glowing dawn will floats away.
heels. అండ్ ఇందులో కూడా షార్ట్స్ పెట్టారు, ఒకసారి చూడండి. వావ్, గ్రేట్. ఈమె జస్విక కూడా హోస్ట్. ఇది కూడా చూడండి. Aura, the power of aura. The great aura is back. ఈ సాంగ్స్ చూడండి, బాగుంటాయి. వెరీ గ్రేట్. ఇది ఇంతే. అండ్ ఇందాక ఛానల్స్ చెప్పినది ఇది ఒక్క శాంపిల్ మాత్రమే. మిగతా ఛానల్స్ చూడడం అయితే ఇంకా టైం లేదు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్యామ్లర్ మూవీ విచ్ ఈస్ యాక్టెడ్ బై జస్విక, వెరీ గ్రేట్ మూవీ అండ్ యెట్ ఇట్ ఫ్లాప్ సమ్హౌ. ఈ కేవలం మూవీ, ఈ అండర్ రేటెడ్ మూవీ కాదు, ఆదిపురుష్ ఉందే అండ్ విచ్ ఇన్వాల్వ్స్ అరౌండ్ ప్రభాస్ రామాయణం స్టోరీ బేసిక్లీ ఫ్లాప్ అయిపోయింది. ఏ మూవీ గ్రేట్ అయినా, ఏ మూవీ పెద్ద ఫ్లాప్ అయినా, చిన్న ఫ్లాప్ అయినా సమ్హౌ గ్రేట్ మూవీ సమ్హౌ. అండ్ నేను దాకా చెప్పిన ఏదో సీరియస్ మ్యాటర్ గురించి అడిగినాను, సో చెప్తాను. ఈ వీడియోలో బూతులు అండ్ నిష్కులమైన మాటలు ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కరు వీడియో చూడాలి, ముఖ్యంగా మెన్ అండ్ బాయ్స్. ఇప్పుడు సియా ఘోషల్ మీకు ఇన్సిడెంట్ జరిగింటుంది అండ్ ఆమె తన ఫియాన్సేని చంపి తోసేసి ఆ ఫోర్ట్ నుండి అండ్ చేతన్ చౌదరితో బాగా రిలేషన్షిప్ అయ్యి బాగా ఫస్ట్ నైట్ చేయించుకుంటూ ఇద్దరు అరెస్ట్ అయిపోయారు, కేసు నమోదైంది. ఇంకా చాలా కామెంట్స్, ఇంకా చాలా జరిగింది. ఇట్స్ ఆల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ఇట్. బట్ కొద్దిమంది చిల్లర్ లంజముండలు ఉన్నారు, చిల్లర్ తిక్కపుగ్ లంజముండలు. వాళ్ళంతా తిక్కపుగ్ లంజముండాలంటే కేతన్ అగ్రవాల్ చచ్చిపోయిన కేతన్ అగ్రవాల్ మీద ట్రోల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ డిజర్వ్డ్ విగ్గు మీద జోకులు వేసుకుంటూ. అండ్ ఇంకో దారుణం ఏంటంటే అండ్ డెంటిస్ట్ ఉన్నారు కదా డాక్టర్ ముస్కాన్ సోని అని, కేతన్ అగర్వాల్ కేసు మీద నవ్వింది. लौंडा था, उसके बाल ही नहीं थे, तो अब ऐसे झूठ बोलोगे तो मरोगे ही ना. सो #I hate men. दो आदमी क्या मर गए, मर्द समाज में डर फैला. బాగా నవ్వింది. ఎంత గుద్దబలుపు అంటే, మొన్న ఆర్జీకార్ కేసులో ఉన్నప్పుడు, దుర్గాపూర్ కేసులో ఉన్నప్పుడు మేము ఒకవేళ అమ్మాయిని చంపేస్తే కుప్పలు వచ్చేసారు, గొర్రెల్లాగా కుప్పలు వచ్చేసారు మమ్మల్ని చంపడానికి. ఒక అమ్మాయితో చేతులు చచ్చిపోయినా అంతే, ఫ్యామిలీ రిలేటివ్ తప్ప ఎవ్వరు రాలేదు, అంతే. हिपोक्रेसी की भी सीमा होती है. This is what is known as hypocrisy. What the fuck is wrong with Indian society? I don't know. How will Indian society improve? Is there any solution for it? ఈమె చేసిన తప్పు వల్ల ఆల్ ఇండియా డెంటిస్ట్ సర్జన్ అసోసియేషన్ వాళ్ళు 5 year బ్యాన్ చేసేసారు. ఎందుకంటే కేతన్ అగ్రవాల్ కేసు మీద నవ్వుతున్నారని. కేతన్ అగ్రవాల్ మీద ఇలా ఉండాలి జెండర్ ఈక్వాలిటీ అంటే. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. మీ చేసిన ఒప్పుకి నేను ఆశీర్వాదిస్తున్నాం. ఐ రియలీ బ్లెస్ యూ. అండ్ ఫిల్టర్ లేకుండా అపాల్ చేసేసింది. I saw the story that the creator had posted about me because of that nuisance story that I have posted, and I really want to apologize for that. But I want to just say one thing, that आप लोग जो भी सब लिख के भेज रहे हो ना, that is not at all justified, because I really don't accept this. And ये video is not an apology के लिए, बस आप लोगों को दिखाने के लिए. It is because I am very sorry for the words I have used, that I just used for a joke or something. You deserved it very much. నవ్వు బా నవ్వే. అండ్ ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఏందో తెలియదు, కానీ ఈమె మాత్రం సియా గోయల్ ట్రూ క్వీన్ అంటది. వాళ్ళ హస్బెండ్ చంపినందుకు ఒక్కటే మాట చెప్తాను, సియా గోయల్ ఒకవేళ క్వీన్ అనిపించుకుంటే ఆమె స్ట్రైట్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళి ఆమె ఐస్ క్రీమ్ ఎట్లా నాకుతా ఆమె పూకు నాకండి, అప్పుడు నీకు తెలుసు అది క్వీన్ ఎవరో అని. సో నా వర్డిక్ట్ ఏంటంటే, ప్లీజ్ డోంట్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫకింగ్ షూర ఫెమినిస్ట్స్ అండ్ సపోర్ట్ రియల్ ట్రూ ఫెమినిస్ట్స్. ఇంకా రియల్ ట్రూ ఫెమినిస్ట్ లేరా అంటే ఇదిగో యూట్యూబ్లో చెప్పిన జస్వికా నీమో, షీఈ్ ఎ రియల్ ట్రూ ఫెమినిస్ట్. ప్లేలైక్ ఇకాగ్నిటో కూడా రియల్ ట్రూ ఫెమినిస్ట్. మన మదర్స్, మన సిస్టర్స్, మన టీచర్స్, మన దేవుళ్ళు దుర్గామాత, మా కాళీ ఇద్దరు రియల్ ట్రూ ఫెమినిస్ట్స్. ఐ రియలీ అక్సెప్ట్ దట్ ఎవ్రీ ఫెమినిస్ట్ షుడ్ బికమ్ ఎ ఫెమినిస్ట్.
బట్ నాట్ లైక్ సూడో ఫెమినిస్ట్. ఓకేనా? అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, drink water, hug your siblings and stay tuned.